నాంది సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు విజయ్ కనకమేడల. తొలి సినిమాతో మంచి విషయమున్న దర్శకుడు అనిపించుకున్నారు. తర్వాత ఉగ్ర మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు మూడో ప్రయత్నంగా భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే మరో వారం రోజుల్లో సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుండగా ఇప్పుడు ఉన్నట్టుండి డైరెక్టర్ విజయ్ ఒక వివాదంలో చిక్కుకున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోస్ గా విజయ్ కనకమేడల తెరకెక్కించిన సినిమా భైరవం ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 31న విడుదలకి సిద్ధమైంది. అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు చేసిన కామెంట్స్ వైసీపీ శ్రేణులకి కోపం తెప్పించాయి. ఏడాది క్రితం మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరు వచ్చారంటూ విజయ్ మాట్లాడడంపై మండిపడ్డారు. భైరవం సినిమాని బహిష్కరిస్తున్నామంటూ హ్యాష్ ట్యాగ్తో ట్రెండ్ కూడా చేశారు. అయితే ఇప్పుడు వైసీపీ సానుభూతి పరులకు మెగా ఫ్యాన్స్ కూడా తోడయ్యారు. సినిమాని బైకాట్ చేయాలని కూడా పోస్టు పెడుతున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కి విమర్శిస్తూ విజయ్ కనకమేడల ఫేస్బుక్ అకౌంట్లో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. అవి 14 ఏళ్ల క్రితం నాటివి అయినప్పటికీ భైరవం విడుదలకి ముందు బయటకొచ్చాయి. అందుకే అతని సినిమాని బహిష్కరించాలంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. విజయ్ను ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై దర్శకుడు తాజాగా స్పందించారు. తాను ఆ పోస్టులు పెట్టలేదని, తన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయిందని చెప్పారు. మెగా ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్తూ ఎక్స్ వేదికగా సుదీర్ఘ ట్వీట్ కూడా పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి, అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అందరికీ మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేశాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతుంది. దానికి ముందు నుంచి కూడా మెగా ఫ్యాన్స్ నుంచి నాకు సపోర్ట్గా ఉన్నారు. కానీ ఈరోజు నాకు తెలియకుండా ఒక 30 మినిట్స్ నుంచి మెగా ఫ్యాన్స్ వైపు నుంచి ట్రోల్స్ జరుగుతోంది. ఎప్పుడో 2011లో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను అని ట్రోల్స్ చేస్తున్నారు. అది నేను పెట్టిన పోస్ట్ కాదు, ఏదో జరిగింది, హ్యాక్ అయి ఉంటుంది అని అన్నారు. నేను అందరి హీరోస్తో పనిచేశాను. ఎక్కువగా పనిచేసింది మెగా హీరోస్తోనే. మెగా హీరోస్ అందరితో నాకు సాన్నిహిత్యం ఉంది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు నుంచి నేను పనిచేశాను. అప్పుడు నన్ను పవన్ కళ్యాణ్ బాగా సపోర్ట్ చేశారు. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకున్నారు. తేజ్తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్న అని కూడా సంబోధిస్తారు. అలాంటిది నేను మెగా ఫ్యాన్స్ని ఎందుకు దూరం చేసుకుంటానండి? అందరిలాగే నేను కూడా చిరంజీవి సినిమాలు చూసి, పవర్ స్టార్ సినిమాలు చూసి డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చా. అటువంటిది నేనెందుకు వాళ్ళను దూరం చేసుకుంటాను? అలాంటి తప్పు ఎందుకు చేస్తాను అన్నారు. నా సోషల్ మీడియా పేజీలో పోస్ట్ ఉంది. తెలుసో తెలియకో జరిగింది. అది హ్యాక్ అయింది. అయినా కూడా నా సోషల్ మీడియా పేజ్ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకోసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటాను. ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతోంది. ఇదే క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి తప్పు మరొకసారి జరగదు. దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు అని మెగా ఫ్యాన్స్ అందరికీ మీరు ఒకటిగా నేను హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను అంటూ విజయ్ తన పోస్ట్లో రాసుకొచ్చారు.